వాడు తిరుమల తిరుపతి దేవస్థానం మరి మొన్న ఆ లడ్డు విషయంలో ఆ చేపల నూనెని అవని ఇవని లేదా పందికొవ్వు సంబంధించిందని అవని ఇవని చాలా దుమారం లేస్తుంది. అసలు ఇదంతా దుమారం లేవడానికి తిరుమల తిరుపతి దేవస్థానమే స్వయంగా ఆవులు మెయింటైన్ చేసి అంత కెపాసిటీ కలది తిరుమల తిరుపతి దేవస్థానం. వాళ్ళే మెయింటైన్ చేసి గోమూత్రం గోమలం అని చాలామంది అలా తీసుకునే వాళ్ళు ఉన్నారు. గోమలం కూడా తినేవాళ్ళు ఉన్నారు. అలా వాళ్ళు ప్యాక్ చేసి అక్కడ పెడితే ఆ వచ్చే నెయ్యి ఈ లడ్డూలకు యూజ్ చేస్తే సరిపోతుంది కదా. ఆ వెంకటేశ్వర వారు కూడా గోవులు మెయింటైన్ చేశాడనే రికార్డు కూడా ఉంటుంది. అని మరి ఆవులు మెయింటైన్ చేసి గోవులు మెయింటైన్ చేసే రికార్డు కూడా తిరుమల తిరుపతి దేవస్థానానికి వస్తుంది కదండి. ఆ అన్ని ఆవులు మెయింటైన్ చేస్తున్నాయి. ఆ ఆవుల మీద వచ్చే నెయ్యి, ఆ పాలు తీస్తారు, పాల మీద వచ్చే నెయ్యితోనే చేయొచ్చు కదా. ఎకానమీ అవుతుంది, ప్లస్ పవిత్రత వస్తుంది. ఇప్పుడు పూలు కూడా ఎక్కడి నుంచి వాళ్ళు కొనరాళ్ళు, వాళ్ళు సొంతంగా పూలు ఆ అడవుల్లో తయారు చేసి ఒక మనుషులను పెట్టి ప్రత్యేక పరమ పవిత్రంగా తలనిండా స్నానం చేసి వాళ్ళు దానికి సంబంధించి దండలు కట్టేవాళ్ళు కట్టిస్తూ ఉంటారు. అట్లా అసలు గోవుల్ని ఎందుకని వాళ్ళు మెయింటైన్ చేసి చేయట్లేదు? ఇప్పటికైనా ఈ యాక్షన్ తీసుకోవచ్చు కదా. పువ్వులను కూడా వాళ్ళు స్వయంగా ఆ తోటల్లో పుయ్యించి ఆ దండలు కడుతున్నారు. అంత పువ్వులే బయట కొనకుండా బయట తేగండా పరమ పవిత్రమైనవి, దానికి సంబంధించిన నామ్స్ ప్రకారం వాళ్ళు ఆ దండలు కట్టేటప్పుడు ఆవుల్ని ఎందుకని వాళ్ళు మెయింటైన్ చేయరు? చేసి దాని నుంచి వచ్చి నెయ్యే చేయొచ్చు. మీరు అనొచ్చు ఏమన్నా కొన్ని 100 కిలోలు అవసరం ఉంది. 100 కిలోలు కాదు, లక్షల ఆవులు మెయింటైన్ చేయగల స్తోమత తిరుమల తిరుపతి దేవస్థానం ఉంది. వరల్డ్లోనే టాప్ తిరుమల తిరుపతి దేవస్థానం. అట్లాంటి తిరుమల తిరుపతి దేవస్థానాన్ని మరి ఎందుకని ఆవులు మెయింటైన్ చేయట్లేదు? ఎప్పటికైనా సరే వాళ్ళు కళ్ళు తెరిచి ఆవులు మెయింటైన్ చేస్తే ఎంతోమంది జీవనోపాధి కలుగుతుంది. ప్లస్ ఏంటంటే ఈ యొక్క దేవస్థానం పరమ పవిత్రమైన దేవస్థానం. గోవులు సొంతంగా వాళ్ళే మెయింటైన్ చేస్తారు కొన్ని వేల ఆవుల్ని. దాని ప్లేస్ ఉంది, బోల్డ్ అంత ఖాళీ ఉంది, అడవులు అంతా ప్లేస్, అదంతా బాగు చేస్తే ఆవులు మెయింటైన్ చేయొచ్చు. దాని దోళ్ళు కానీ ఆ మగ ఆవులు కానీ ఎద్దులు కానీ అవి అక్కడే అవుతాయి, అవే జనరేట్ చేయొచ్చు. కృత్రిమంగా మనం ఇంజక్షన్లు చేయక్కర్లేదు ఆవులకి. ఆటోమేటిక్గా ఒక ఎద్దు ఉంటుంది, ఆవు ఉంటుంది. అది ఎంతో పరమ పవిత్ర పుణ్యకార్యం. ఈ యూట్యూబ్ ఆ టెస్ట్ బేబుల్ లాగా చేయకుండా ఈ ఆవులే కలయికతో గొప్ప విశేషమైన పుణ్యఫలాన్ని కూడా తిరుమల తిరుపతి దేవస్థానానికి వస్తుంది, మన దేశ ప్రజలకు వస్తుంది. భగవంతుడు మెచ్చుతాడు, లోకం మెచ్చుతుంది, భక్తులు మెచ్చుతారు. అది నా ఉద్దేశ ప్రకారం తిరుమల తిరుపతి దేవస్థానం ఇమ్మీడియట్ యాక్షన్ తీసుకుని ఆ గోవులకి మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, మరి ఆ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ఇమ్మీడియట్గా కొబ్బరిగా కొడతారని నేను ఆశిస్తున్నాను. నేను పుట్టపర్తి లక్ష్మీనారాయణాచార్య నా పేరు. పుట్టపర్తి సాయిబాబా గారి దగ్గర నేను మా పూజా కార్యక్రమాల్లో ఉంటూ ఉంటాను. జై సత్య సాయిరామ్.